నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. నాతో పాటు రామ్ ఉన్నారు. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు ఆ కళ్ళల్లో. భయం లేని కళ్ళల్లో భయాన్ని నేర్పించడానికి ఒకళ్ళు వచ్చారు. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, దేవరా ట్రైలర్. ఎస్, ఇప్పటి వరకు దేవరాలో పాటలు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. ఇంకొక 15 రోజుల్లో మేబీ దేవరా మూవీ కూడా వచ్చేస్తుంది. చూద్దాం ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి. ఈరోజు ట్రైలర్ అయితే ఒక రేంజ్లో ఉంది. చూద్దాం రామ్ ఏం చెప్తారు. హాయ్ రామ్, ఎలా ఉంది ట్రైలర్? ట్రైలరా చెప్తా అంటే ఎక్స్పెక్టేషన్స్, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. మనం ఇంట్రడక్షన్లో కూడా చూస్తే అది ఎలా ఉందంటే చాలా పెద్ద కథ స్వామి. అది ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఒక గంభీరంగా. ప్రకాష్ రాజ్ గారు అంటేనే గంభీరం. అవును. సో ఒకసారి మనం ఫస్ట్ ఇన్ డీటెయిలింగ్ గా వెళ్లే ముందు ఒక తరోగా ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. బికాజ్ ఎలా ఏంటి ఏమై ఉండొచ్చు అనే దాని మీద ఒక అనాలిసిస్ చేద్దాం. మంచి యాక్టర్స్ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్, చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం డిస్టర్బెన్సెస్ గా కూడా కొన్ని విజువల్స్ ఉన్నాయి. సో అండ్ వాళ్ళు ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లే వే కూడా కొంచెం డిస్టర్బింగ్ గా అనిపించింది. కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆడియన్స్ ని. ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా చూద్దాం. సో ఓపెన్ ట్రైలర్ ప్లే చేస్తున్నాను. రైట్, ఓపెనింగ్ షాట్ లో మంచిగా ఆ మౌంటైన్ అంతా చూపెట్టారు. ఆ మౌంటైన్ దగ్గర మీకు ఒక 4 తాండాలు కనపడుతుంటాయి. సో దానికి తర్వాత అజయ్ గారు, యాక్టర్ అజయ్, ఆయన ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు ఈ ట్రైలర్కి. ఏంటంటే ఆయన అసలు ఎవరు వాళ్ళంతా అన్నాడు. దానికి ప్రకాష్ రాజ్ గారు కౌంటర్ ఇస్తున్నారు, అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది ఆ డిస్కషన్ అనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. అదే అదే అడుగుతున్నాడు కదా, ఏంటి సామి అంటే ఇదో పెద్ద కథ సామి. అదే అంటే వీళ్ళిద్దరికి ఎందుకు డిస్కషన్ వచ్చింది. అజయ్ గారు ఆయన ఐ థింక్ నాకు తెలిసి ఇది ప్రజెంట్ జరుగుతున్న స్టోరీ ఈ ట్రైలర్ లో చూపెట్టిన ఈ వాయిస్ ఓవర్ ప్రకారం అతనికి ఏదో ఎక్స్పీరియన్స్ అయింది అవును సినిమాలో. దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఇతను అడుగుతుంటే ప్రకాష్ రాజ్ దీనికి సంబంధించి ఒక పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అజయ్కి. ఐ థింక్ ఇదే స్టోరీ టెల్లింగ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయాలి, ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా 2 క్యారెక్టర్స్ అయితే మాట్లాడుకోవాలి. సో మాట్లాడుకోవాలంటే ఎవరు వీళ్ళే అయి ఉండొచ్చు మోస్ట్లీ. ఇతను చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు. బట్ అజయ్కి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దానికి కూడా రీజన్ బలంగా ఉండాలి. కాబట్టి మేబీ సినిమా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, చాలా మంది ఉన్నారు మంచి యాక్టర్స్. మంచి కూడా. కులం లేదు, మతం లేదు. ఐ థింక్ రూత్లెస్ పీపుల్ వీళ్ళంతా కూడా. కొండ ఆ ఏరియాలో బతుకుతున్నారంటే కొండ జాతి అంటే ఇన్ ద సెన్స్ నాకు తెలిసి వీళ్ళు ట్రైబ్ కూడా కాదు. కానీ మనం ఇక్కడ చూస్తే మనుషులందరికీ దూరంగా బ్రతుకుతున్న ఒక తెగ టైప్. అవును, ఒక రాక్ ఉంది. ఆ రాక్ ఏదో ఒక మిస్టీరియస్ గా ఉంది. ఆ రాక్ కూడా ఒక ఫేస్ ని రివీల్ చేస్తున్నట్టుగా ఉంది. ఆ రాక్ వీళ్ళంతా దివిటీలు పట్టుకొని ఆ రాక్ దగ్గరికి వెళ్తున్నారు. కొన్ని సీన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఫైటింగ్, రక్తం ఏర్లై పారుతోంది, జనాలు చనిపోయి ఉన్నారు. ఈ సముద్రం దొంగలు ఇంకొక అతన్ని చంపేస్తున్నారు. ఐ థింక్ ఇది ఒక పైరేట్స్ కైండ్ ఆఫ్ అనిపించింది నాకు. సస్పీషియస్ కూడా ఉంది. ఒక ఇది చూసారా, ఒక ఫిష్ ఏంటి అనేది స్కెలిటన్. అవును, నేను అదే అంటున్నా. ఇప్పుడు దీంట్లో నాకు అర్థమైన దాని ప్రకారం ఒక పైరేట్ టైప్ ఆఫ్ ఉంది ఇదంతా. అంటే సముద్రపు దొంగలు అంటారు కదా, ఈ పైరేట్ అదా లేకపోతే వాళ్ళ గుడాన్ని ఇంకేదన్నా చేయడానికి వచ్చిన వాళ్ళని కంప్లీట్ గా వీళ్ళు ఏమైనా చేస్తున్నారు. ఏదైనా ఉండొచ్చు, అది వాళ్ళు ఏదైనా రాసుకొని ఉండొచ్చు. బట్ ఇక్కడ ఓకే, నెక్స్ట్ తను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఒకటి చెప్తారు, వీళ్ళకి అసలు భయమే లేదు అని. ఓకే, భయం లేదు. బట్ ఇక్కడ ఇంకొక డైలాగ్ కూడా చెప్తారు ఆయన, కానీ ధైర్యం తప్ప ఏమీ తెలియని వీళ్ళకి భయాన్ని చూపించిన వ్యక్తి దేవరా. అంటే చూసారా, పూర్తి ఆపోజిట్ డైలాగ్ అది. మనకి ఎట్లా ఉంటుంది సినిమాల్లో అంటే, ఇది వరకు భయంతో నిండిపోయిన బ్రతుకులయ్యా, దాని ధైర్యం నింపాడు హీరో అంటారు కదా. బట్ ఇక్కడ ఎలా ఉందంటే, అందరు ధైర్యంగా బతుకుతుంటే భయాన్ని నింపాడు. బట్ ఇక్కడ ఏంటంటే భయాన్ని ఎందుకు నింపాడు అనేది కూడా ఒక పాజిటివ్ వే తీసుకొచ్చారు ఇక్కడ. అది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. భయం పొరలు కమ్ముకుంది, ధైర్యం కళ్ళలో అంటే ఎవరు చేశారు ఇదంతా అని అజయ్ గారు అంటారు. అన్నప్పుడు ఈయన రక్తంతో రాసిన కథలాగా ఏదో చెప్తాడు ఎలివేషన్ ఇచ్చేటప్పుడు. చాలా పెద్ద కథ స్వామి అంటాడు. అంటే రక్తంతో సముద్రం ఎరిపెక్కిన కథ, చాలా పెద్ద కథ, మా దేవర కథ. అంటే ఓవరాల్ గా దేవరానే.
నువ్వు బ్లడ్ బాత్ నువ్వు సముద్రంలో చేసినా అదే నీకు అంటే పూర్తిగా దేవరా గురించి అక్కడ పెద్ద కథ, చాలా పెద్ద కథ, నీకు చెప్పేంత టైం కూడా ఉండదు ఇక్కడ. బట్ అంటే దేవరా క్యారెక్టరైజేషన్ గురించి ఓవరాల్ ఉంటుంది అనేది అనిపించింది. నెక్స్ట్ మా దేవర కథ అన్నాడు ఆయన ప్రకాష్ రాజ్. మా దేవర్ అంటే ఐ థింక్ ప్రకాష్ రాజ్కి ఓన్ ఏదో అయిండొచ్చు, రిలేషనా లేకపోతే ఫ్రెండా, వాట్ ఎవర్ ఏమైంటది అనేది సినిమా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. అవును, నాకు తెలిసి ఏదన్నా తమ్ముడు లైక్ అయింటే బాగుండని అనుకుంటున్నాను నేను. ఓకే, బికాజ్ ఓకే ప్రకాష్ రాజ్ గారి తమ్ముడు లాగా ఉంటే బాగుంటది. ఇక్కడ నెక్స్ట్ ఇంకో డైలాగ్ ఏంటంటే మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. అంటే బ్రతికేంత ధైర్యం అంటే నువ్వు బ్రతకడానికి నీకు అది కావాలి. అవును, నెక్స్ట్ డైలాగు వేరొకరిని చంపేదానికి ధైర్యం కాదు, ఒకవేళ నువ్వు చంపేంత ధైర్యం ఉంటే ఆ ధైర్యాన్ని నేను చంపేస్తా అంటాడు. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని నేను అవుతా అంటాడు. అవును, అంత బ్రిలియంట్ గా రాశారు కదా అసలు. చాలా బాగా రైటింగ్స్ ఏంటంటే అదే ఆయన ఇప్పుడు కొంచెం కనబడుతుంది. కట్రాల శివ చెప్తున్నాడు, మంచి డైలాగ్ ఇచ్చారు శివ గారు. ఈ దేవరా సినిమా తర్వాత నేనేంటో జనాలు నోరు మూసుకుంటారు నన్ను అన్నవాళ్ళు అని చెప్పి. అంటే పాపం ఆయన చాలా డిసప్పాయింటెడ్ అండి. ఆచార్య అప్పుడు ఆయన మార్క్ మిస్ అయింది బికాస్ కొంతమంది వల్ల. సో దానికి ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అంటే నా స్పెషాలిటీని పక్కన పెట్టి నేను కాంప్రమైజ్ అయ్యి వర్క్ చేశాను. సో దానివల్ల నాకు నష్టం ఎక్కువ వచ్చింది. పేరు కొరటాల శివకు నా బ్రాండ్ నేమ్ పోయింది. చాలా తొందరగా కొంతమంది వాళ్ళ బ్రాండ్ నేమ్ బిల్డ్ చేసుకుంటారండి. అలాంటి వాళ్ళలో రీసెంట్ టైం సందీప్ రెడ్డి వంగ, ఇది వరకు కొరటాల శివ. ఎందుకంటే ఫస్ట్ మూవీ బ్లాక్ బాస్టర్, సెకండ్ మూవీ డబల్ టైం బ్లాక్ బాస్టర్, థర్డ్ మూవీ జనతా గ్యారేజ్ ఓకే, భరతని నేను కూడా ఓకే. ఆచార్య పోయింది, పూర్తిగా పోయింది. డిజాస్టర్, బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ లోకి వస్తాడని నమ్ముదాం. వస్తుందని గ్యారెంటీ పోయినా నమ్ముదాం. ఎందుకంటే బికాజ్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అండి, కథని కంటే కూడా ఈ ఫ్యాన్స్, ఈ పాన్ ఇండియా ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి జనాలకి. ఎక్కువ అవుతున్నాయి. 5 లాంగ్వేజెస్ లో సచ్చినట్టు తీయాలి కాబట్టి, చెయ్యాలి కాబట్టి పాన్ ఇండియా అంటే వాళ్ళకి కూడా నచ్చడం కోసం కథలో మార్పులు చేర్పులు తీసుకురావడం, కావాలనే కొన్ని ఇరికిచ్చడం, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో డైల్యూట్ అవుతున్నాయి సినిమాలంతా కూడా. వాళ్ళు ప్రాపర్ గా ఒక నార్మల్ గా తెలుగు సినిమా చేసి అక్కడ రిలీజ్ చేస్తే పుష్ప ఆడినట్టు ఆడితే మంచిదే. ఖచ్చితంగా ఆడిచ్చాలి. ఆ హీరోయిన్ స్ట్రెస్ తోటి తీస్తున్నందువల్ల ఎక్కడో మిస్ అవుతుందని అనిపించింది నాకు. సో నెక్స్ట్ చూద్దాం. నువ్వు బ్రతుకున్నంత కాలం ఈ కొండ మీద నీ మాటే దేవరా, సైఫ్ అలీ ఖాన్ డైలాగ్. అంటే ఓడిపోయాను దేవరా. అతను డామినేటింగ్ ఎలా ఉంది చూడండి. అంటే ఆ క్యారెక్టర్ దేవరా క్యారెక్టరైజేషన్ డామినేషన్ ఇతను తట్టుకోలేకపోతున్నాడు అనిపించింది నాకు. సైఫ్ అలీ ఖాన్ అలా అన్నా అనుకోవచ్చు రామ్, మనం లేదంటే నువ్వే మొత్తం ఇది నీ సామ్రాజ్యం, నువ్వు ఉన్నంత వరకు మేము నీ కింద పని చేస్తాం అనేదన్నా ఉండాలి. ఆ కుళ్ళు 15 days లో వచ్చేస్తుంది. సైఫ్ అలీ ఖాన్ కూడా ఎక్స్ప్రెషన్స్ బాగానే పలికిస్తాడు కాబట్టి అక్కడ కుళ్ళు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ఇంకో డైలాగ్ ఉంటది, దేవరాన్ని చంపాలంటే సమయం ఒకటే కాదు సరైన ఆయుధం కావాలంటాడు సైఫ్. అంటే ఏదో ఉంది. అవునవును, దేవరా అనే వ్యక్తి నాట్ నార్మల్ పర్సన్ అయితే కాదు. అతను ఏదన్నా చేయాలన్నా, ఏదన్నా మీరు ఏమన్నా అనుకున్నా కూడా వాట్ ఎవర్. ఇంకొకటి, ఇతను దేవరాని చంపాలి అంటే అన్న మాట ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే ప్రజెంట్ మాట్లాడుతున్నాడు. పాస్ట్ లో వీళ్ళు దోస్తులు, ప్రజెంట్ లో ఇతను ఏజ్డ్ గా ఉన్నాడు, మినిమం 50 years లాగా ఉన్నాడు. ఎక్కడి నుంచో రిటర్న్ అయ్యి మళ్ళీ ఆ ఏరియాకి వచ్చినట్టు కనపడుతున్నాడు. సో ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే దేవరా అనే వ్యక్తి స్టిల్ ఇంకా బతికే ఉన్నాడా? స్టిల్ ఇంకా బతికే ఉన్నాడు. ఇంకో డైలాగ్ కూడా వస్తుంది రామ్. అది జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు. అదే వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఉంది కదా, అది చెప్తాడు. అంటే నాకు అర్థమైంది దాని ప్రకారం బ్రతికే ఉంటాడు. బట్ ఎక్కడ ఉంటాడు? సముద్రం మీదే బ్రతుకుతూ ఉండలేడు, ఎక్కడో దగ్గర అయితే స్టే చేయాలి. ఎంతసేపు నెలలోనే ఉండలేడుగా పడవేసుకొని. సో చూడాలి ఎట్లా డిజైన్ చేశాడు అనేది. బట్ అయితే 100% బ్రతుకుంటాడు. కొడుకు తండ్రి కలిసి ఫైట్ చేసే విజువల్ కనుక పెడితే 2 క్యారెక్టరైజేషన్స్. బట్ ఇక్కడ ఎక్కడో ఒక బాధ ఏంటంటే ఆచార్యలాగా అట్లా ఏదన్నా అనిపిస్తుంది, లేదంటే ఆంధ్ర వాళ్ళలాగా ఎక్కడన్నా ఒక చిన్న డిసప్పాయింట్. తండ్రి కొడుకులాగా అన్న తమ్ముడులాగా చేసిన క్యారెక్టరైజేషన్స్ ఓకే, అదర్స్ చేశాడు బాగానే. అట్ ద సేమ్ టైం జైలవకుశ కూడా బ్లాక్ బాస్టర్, అదర్స్ బ్లాక్ బాస్టర్, అక్కడ వరకు హ్యాపీ. బట్ తండ్రి కొడుకుగా చేసినది మాత్రం మిస్ఫేర్ అయింది. శక్తి మిస్ఫేర్ అయింది, ఆంధ్ర వాళ్ళ మిస్ఫేర్ అయింది.
సో అది కూడా ఒక చిన్న భయం చూద్దాం, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బట్ రావాలి, మంచిదే. సో తర్వాత వాళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళ అబ్బాయి అదే కొడుకు క్యారెక్టర్ ఉంది కదా, సో దాని ఇంట్రడక్షన్ చాలా స్టైలిష్గా అనిపించింది నాకు. యాజ్ ఇట్ ఈజ్ మన ఫస్ట్లో మనం ఆ సాంగ్ ఏదైతే అనుకున్నామో అట్లాగే ఇక్కడ జాన్వీయే మనోని గోకుతోంది సినిమాలో. జాన్వీ కూడా ఓకే, బబ్లీగా ఉంది, బాగానే ఉంది. ఫస్ట్ మన సాంగ్స్ అప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా, అమ్మాయి పెద్దగా అట్రాక్టివ్గా లేదు. అంటే నార్త్ ఇండియన్ ఫేస్ కదా తనది, తను ఎన్టీఆర్తో ఎలా అని అనుకున్నాను. బట్ ఓకే, బాగుంది, బట్ బాగానే ఉంది బబ్లీగా. శ్రీదేవి మార్క్ అల్లాక ఓని వేసుకొని చక్కగా కుందన బొమ్మలాగా ఉంది. సో ఇక్కడ తన క్యారెక్టరైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జాన్వీ ఫ్రెండ్ ఏదో క్యారెక్టర్ ఉంటుందో ఎప్పుడు భయము పిరికోడు అని చెప్తోంది. ఈయన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే కూడా అలాగే ఉన్నాయి, ఏదో భయంగా కంగారుగా ఉంటున్నాడు. పూర్తి ఆపోజిట్ వాళ్ళ నాన్నగారి క్యారెక్టరైజేషన్ పూర్తి ఆపోజిట్ లో ఉన్నాడు. సో అది నటన లేకపోతే కావాలనే నా ఏంటి అనేది చెప్పలేము మనం సినిమా చూసే. ఆడికి అలా ఏ రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే, పూర మాస్ టోన్ లో చెప్పింది. బట్ ఎంత డబ్బింగ్ అయినప్పటికీ ఆ క్యారెక్టర్ అలా చెప్పాలంటే ఈవిడ ఫస్ట్ ఓన్ చేసుకోవాలి కదా జాన్వీ. ఆ విషయంలో ఓకే, బాగానే చెప్పింది. అండ్ ఇక్కడ మనకు అది ఉంది కదా, మనం మహేష్ బాబు గారిది ఒక మూవీ ఉంది నిజమా, మూవీలో వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ ఆవిడ మళ్ళీ ఈ సినిమా తీసుకొచ్చారు. ఎన్టీఆర్ తండ్రి క్యారెక్టర్ కంటే కూడా కొడుకు క్యారెక్టర్ ఎక్కువ చూపెడుతున్నారు ఈ ట్రైలర్ లో. కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ డైలాగ్ చెప్తున్నాడు ఒక పెద్ద ఆవిడతో, ఆవిడ ఐ థింక్ మనం చెప్పుకున్నాం కదా నిజం మూవీలో మహేష్ బాబు వాళ్ళ మదర్ అని, ఆవిడే దేవర మదర్. ఈవిడే దేవర కొడుకు అయినటువంటి ఈ క్యారెక్టర్ ఈ ఎన్టీఆర్ ఉన్నాడు కదా, ఇతన్ని పెంచుతుందేమో నాకు అనిపిస్తుంది. పని మీద అయితే వెంటనే వస్తాడు నీ కొడుకు పనవంగానే, పంతం బట్టి పోయి ఉన్నాడు నీ కొడుకు అంటే ఆ పని అయ్యే వరకు రాడు. ఏం పంతం బట్టి పోయాడనే తెలియాలి, ఎవరి మీద పంతం అంటే. ఒకటి నేనేమనుకున్నానంటే సముద్రం మీద ఎవడైనా అన్యాయంగానో అక్రమంగానో ఏది చేసినా దాన్ని ఎలాగో కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు అనుకున్నాం కదా, ఇలాంటి వాళ్ళు ఎవరు వెళ్తున్నా వాళ్ళందరినీ చంపేసి అలాంటి తప్పులు జరగకుండా ఒక సముద్రాన్ని కాపలా కాస్తున్న వ్యక్తిలాగా ఉండే అవకాశం ఉందని అనిపించింది నాకైతే. వాళ్ళ గుడెన్లో ఏదో మిస్టీరియస్ ఉంది, ఆ మిస్టీరియస్ ని తీసుకెళ్ళడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు. ఆ ఫైటింగ్ లో జరుగుతున్న వ్యవహారం లాగా ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక డైలాగ్ వేశారు, ఏంటంటే దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్ళు అయిపోయింది అని. ఎవరికి చెప్తున్నాడు? ఒకటి అజయ్కి చెప్తుంటే శ్రీలంక ఇతను బతికే ఉన్నట్టు, లేదు ఇంకెవరికైనా చెప్తున్నాడు అంటే ఐ థింక్ అతను మరణించి ఉండొచ్చు ఆ క్యారెక్టరైజేషన్. సో ఏదైనా జరిగి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఒక షాట్లో అజయ్ అంటారు, కళ్ళు మూసి తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది అంటాడు. అక్కడ ఏంటంటే మొత్తం ఆ బోట్ అంతా మంటలు నుండి ఒక చేతిలో దేవరాకి అంటే పాస్ట్ లో ఉన్నటువంటి అతను యూజ్ చేసినటువంటి కత్తి, 2 కత్తులు ఉంటాయి, ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి పెట్టుకొని బ్లాక్ కలర్ది వేసుకున్నాడు డ్రెస్, అది కనపడకుండా. బట్ నేను అనుకుంటుంది ఎక్కడో ఏదో జరుగుతోంది అంటే, ఒకటి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇతనే కొడుకే తండ్రిలాగా తండ్రి బాధ్యతను తీసుకొని పైకి భయంగా నటిస్తూ భయంగా నటిస్తూ సముద్రాన్ని తండ్రి పేరుతో సంరక్షిస్తున్నాడు అనేది ఒక థియరీ ఉండొచ్చు. లేదంటే నిజంగానే అతను ఉన్నాడా లేదనేది మనకు తెలియాల్సి ఉంది. ఐ థింక్ మీ మూవీ వస్తే ఆబ్వియస్గా అర్థమైపోద్ది. ఇక్కడ ఇంకొక షాట్లో ఎన్టీఆర్ అసలు ఐ థింక్ తను రివర్స్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఒక షాట్లో వాళ్ళందరికీ అగైనెస్ట్గా మాట్లాడుతున్నట్లయితే అర్థమవుతుంది. ఏం జరిగింది అనేది మనకు క్లియర్గా తెలియాలి అంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. అండ్ చూడాలి, చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. తెలియాలి అంటే మనకి ట్రైలర్ లో అర్థం కాదు కదా, సో వెయిట్ చేద్దాం. యా, అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఒకటే అదేదో మార్క్ వేస్తున్నాడు, ఆ కత్తితో మార్క్ వేస్తున్నాడు, ఇంటూ మార్క్. అది ఏంటో ఇంటూ మార్క్ నాకు అర్థం కాల. అండ్ గట్టి ఫైట్లు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. లాస్ట్ షాట్ మీరు గమనించారంటే ఏదైతే మనం ఇప్పటి వరకు భయంగా నేను ఎందుకు ఈ క్యారెక్టరైజేషన్ ఇలా కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకన్నానంటే, లాస్ట్ షాట్లో షార్క్తో ఈ కొడుకు క్యారెక్టర్ ఉంది కదా, షార్క్ను పట్టుకొని చేతిలో థ్రెడ్ పెట్టుకొని అది నీళ్ళలోంచి పైకి వెళ్తున్నప్పుడు ఏదో వల విసినట్టు విసురుతున్నాడు. అంత ధైర్యం ఎలా వస్తుంది నీకు? అంత భయస్తుడివి షార్క్ను పట్టుకొని నీళ్ళలో అంత లేదు కదా. ఐ థింక్ ఏదో ట్విస్ట్
ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ఇన్ డీటెయిలింగ్గా కొన్ని పిక్చర్స్ నేను మీకు పంపించాను, మీరు ఒకసారి ఓపెన్ చేయండి. సో వాటిల్లో నాకు కనపడిన దాని ప్రకారం ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మౌంటైన్ షాట్ ఓపెన్ చేసినప్పుడు మౌంటైన్ షాట్ ఉంది. అందులో మీకు తాండాల్లాగా కనపడుతున్నాయి, అక్కడక్కడ ఒక చిన్న చిన్న గూడెల్లాగా, చిన్న చిన్న విలేజెస్ లాగా. వీటన్నిటికీ దేవరా హెడ్ అనే అర్థం అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఆధిపత్యాన్ని చేతిలోకి అందించుకునే ప్రయత్నంలో ఐ థింక్ ఎక్కడో వీళ్ళు క్లాష్ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వీళ్ళు ఏదైతే ఒక రాక్ ని వీళ్ళు పూజిస్తున్నారో మీరు గమనించారంటే 3 రాక్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి 3 నామాలు పెట్టుకున్న ఫేస్ ఒకటి కనపడుతోంది. సెంటర్ లో మాత్రం ఒక ఫేస్ యా చాలా క్లియర్ గా. దాన్ని కొంచెం ఇటు పక్కన చూస్తే వినాయకుడు ఫేస్ టైప్ లో ఏదో గణేష్ టైప్ లో ఒకటి పెట్టారు. తర్వాత షాట్ లో తమిళ యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆయన మంచి ఫైట్ సీక్వెన్స్ లాగా ఉంది, ఏదో ఒక ఆనవాయితీ లాగా నడుస్తున్నట్టు ఉంది నాకు. అంటే కొంత మల్ల యుద్ధాలు ఉంటాయి కొన్ని ఏరియాస్ లో, అంటే ఏం గేమ్స్ లో అయినప్పుడు ఇలాంటివి పెట్టుకుంటారు కొత్త కాన్సెప్ట్లు అంతా కూడా. సో ఇలాంటిది ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ షాట్ లో మీరు గమనించారంటే ఒకసారి సైఫ్ అలీ ఖాన్ ఒక అతన్ని అయితే మన నేవీ ఆఫీసర్ ఉంటారు కదా, అతన్ని చంపుతున్న ఆ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ బ్యాక్ సైడ్ నుంచి ఆశ్చర్యంగా చూస్తుంటాడు అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అన్నట్లుగా. అంటే వీళ్ళు ఒక పర్స్పెక్టివ్ కోసం ఒక రీజన్ కోసం వచ్చి అక్కడ సడన్ గా ఏదో జరిగింది, అవును వీళ్ళని చంపేసేలాగా ఎందుకు వచ్చిందని ఎన్టీఆర్ రియాక్ట్ అవుతున్నట్టు నాకు కనపడుతుంది అక్కడ. బికాస్ ఎందుకంటే ఒకటి వీళ్ళందరూ ఒకటయ్యి అక్కడ నిజంగా ఒక మెయిన్ ఏదైనా ఒక రీజన్ పెట్టుకొని వచ్చినప్పుడు ఎన్టీఆర్ అంత ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం లేదు. అవును, బట్ ఏదో జరిగింది అక్కడ. దాని తర్వాత షాట్ లో మీరు గమనించారంటే అక్కడ మొత్తం శవాలు కుప్పలుగా పెడున్నాయి, నాకు తెలిసి చేసింది దేవరానే. బట్ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నట్లుగా కూడా కనపడుతుంది నాకు. మన టామ్ చిక్కీ ఉన్నాడు కదా, సో ఆయన దగ్గర ఆయన కాళ్ళ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ లాగా కనపడుతున్నాడు. అండ్ దాని తర్వాత షాట్లో ఒక సాంగ్ ఉంది, దేవర్ అట్లా జస్ట్ వాక్ చేసుకొని వస్తున్నాడు బ్లాక్ అండ్ బ్లాక్. సో మంచిగా ఒక సాంగ్ లాగా ఉంది, బాగుండే అవకాశం ఉంది. దాని తర్వాత షాట్లో మీరు అబ్జర్వ్ చేశారంటే నేవీ ఆఫీసర్స్ ఒక 3 బోట్స్ వస్తుంటే అడ్డుకుంటారు వాళ్ళని. అందులో శ్రీకాంత్ ఒక బోట్లో ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ అటు సైడ్ ఎవరో ఉన్నారు, ఆయన ఎవరనేది క్లియర్ గా అర్థం కాదు. బట్ ఇక్కడ మీరు ఇంకో షాట్ లో చూస్తే మురళీ శర్మ వీళ్ళందరూ ఉన్నారు. మురళీ శర్మతో పాటు జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, కొన్ని క్యారెక్టరైజేషన్స్. వీళ్ళు సముద్రంలో ఏదైతే ఆ ఫైట్ మనం ఏదైతే చూసామో ఆ ఫైట్ అంతా పూర్తి చేసుకొని గెట్ బ్యాక్ అయిన విజువల్ అది. అయితే నాకు తెలిసి మురళీ శర్మ ఏదో టాస్క్ ఇచ్చాడు వీళ్ళకి, అర్థమైందా? సో వీళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఆ టాస్క్ ఫినిష్ చేసుకొని గెట్ బ్యాక్ అయ్యారు. గెట్ బ్యాక్ అయిన వెంటనే ఇక్కడ లారీలు ఉన్నాయి, లారీలు అంటే ఏదో సరుకు ఈ లారీలోకి ఎక్కించాలి అక్కడ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ ఐ థింక్ నాకు తెలిసి ఈ కాన్వర్జేషన్ మధ్యలోనే జూనియర్ ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే నా తర్వాత షాట్ మీరు గమనించారంటే అక్కడ ఒక బ్లాస్ట్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పెట్టెలు ఉన్నాయి వెనక, ఆ పెట్టెల్లో ఏముందో తెలియదు. దాని తర్వాత షాట్ మీరు గమనించారంటే ఒక బ్లాస్ట్ చేశాడు. బ్లాస్ట్ అంటే ఐ థింక్ అతను నచ్చలా ఏందో వాళ్ళు చేసింది. దాని తర్వాత షాట్ మీరు గమనించారంటే బోట్లో ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళందరూ కలిసి వచ్చారు. వాళ్ళందరి మీదకి ఎందుకు ఫైట్ చేస్తున్నాడు అనేది అర్థం కావాల్సింది. ఐ థింక్ ఏం డెసిషన్ తీసుకున్నాడు ఆన్ స్పాట్. సో దాని తర్వాత మీరు గమనించారంటే చాలా క్రూరమైనటువంటి ఫైట్ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన. నెక్స్ట్ షాట్ లో ఏది జూనియర్ ఎన్టీఆర్ కి అండ్ సైఫ్ అలీ ఖాన్ కి ది బెస్ట్ సీన్స్ ఉంటాయనైతే నేను అనుకుంటాను. అంటే యాజ్ గా మంచి లుక్స్ పెట్టారు. చెప్తున్నాడు లాస్ట్ 40 minutes గూస్ బంప్స్ ఆడియన్స్ కి అని చెప్పి. లాస్ట్ 40 minutes అంటే ఇంకెట్లా ఉంటుందో. అండ్ ఇక్కడ మీరు గమనించారంటే ఈ ఫ్రంట్ క్యారెక్టర్స్ ఒక 4 ఉన్నట్టున్నారు, 3 ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు క్యారెక్టర్ కి గెటప్ సీన్ ఉన్నాడు కాబట్టి మంచి ఫన్ జనరేట్ అయ్యేటట్టు. కాకపోతే గెటప్ సీన్ కాకుండా ఇంకెవరినైనా రీప్లేస్ చేసుంటే బాగుండేదో అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం బ్రదర్ బాండింగ్ లాగా ఉంటుంది వాళ్ళు చూడడానికి, అన్నదమ్ముల్లా కనపడతారు. ఎందుకంటే గెటప్ సీన్ కి జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంచెం ఆ కర్లీ హెయిర్, ఆ ఫేస్ కొంచెం అట్లా అక్కడక్కడ చిన్న పోలికలా కనపడుతుంటాయి కాబట్టి సో అట్లా పెట్టకుండా వేరేది ఎవరినైనా పెట్టుంటే బాగుండి అనిపించింది. దాని తర్వాత షాట్ మీరు గమనించారంటే ఎన్టీఆర్ అంటే దేవరా కొడుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఎక్కడికనేది తెలియట్లేదు, బట్ భయంగా చూస్తున్నాడు మనోడు. భయం నటిస్తున్నాడా? ఎందుకంటే మహానటుడు, మన ఊరికి అనుకూలం అంటే ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి అమాయకంగా. అండ్ ఇక్కడ జాన్వి అలిగినట్టు ఒకటి పెట్టాడు ఒక షాట్. అవును, సో చాలా క్యూట్ గా కనపడింది ఇంట్లో మాత్రం. బట్ సాంగ్స్ లోనే ఎక్కడో అది అనవసరంగా ఇదే పెట్టుంటే బాగుండు. ఇక్కడ ఇంకో షాట్ లో మీరు గమనించారంటే టామ్ చిక్కీ ఉన్నారు కదా,
సో ఆయన్ని ఒక థ్రెడ్ ద్వారా లాక్ వెళ్ళిపోయిన షాట్ ఉంది. అంటే ఏం జరిగిందో వీళ్ళకి, మొత్తం వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ వీళ్ళంతా, బట్ ఏం జరిగిందనేది తెలియాల్సింది. దాని తర్వాత షాట్ మనం మాడుకున్నాం కదా ఇందాక, బోట్లో ఫైర్, అక్కడ హ్యాండ్ పట్టుకొని ఈ చేతిలో 2 వెపన్స్ పెట్టుకున్నాడని. సో ఇది దేవరా ముసుగులో వాళ్ళ కొడుకు క్యారెక్టర్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. తర్వాత ఇంకొక షాట్ ఉంది కదా, క్లాసీ షాట్, అది వాటర్లోంచి ఇట్లా ముందుకు వస్తున్నాడు కదా. బట్ ఇది ఇంట్రడక్షన్ అయితే మాత్రం ఛత్రపతి ఇంట్రడక్షన్ దాటేస్తుంది. ఛత్రపతిలో ప్రభాస్ గారికి ఇంట్రడక్షన్ ఉంటుంది వాటర్లోంచి, ఆ ఇంట్రడక్షన్ ది బెస్ట్ ఇంట్రడక్షన్. అలాంటి ఇంట్రడక్షన్ ని కూడా దాటేస్తుంది ఇది కనుక ఇంట్రడక్షన్ అయితే మేబీ, నాకు అనిపించింది. సో దిస్ ఇస్ ద లాస్ట్ షాట్. ఇంకా మనం మాట్లాడుకుంటే ఎందాక అనుకున్నాం కదా మనం, ఇదే సైఫ్ అలీ ఖాన్ ఒక డిసైడ్, అంటే మీరు ఇంకొక షాట్లో మీరు గమనించారంటే సైఫ్ అలీ ఖాన్ అక్కడ జరిగిన ఆ మరణాలన్నిటికీ ఒక డెసిషన్ తీసుకున్నట్లుగా సముద్రం ముందు నిలబడుకున్నాడు. సో ఏదైనా ఉండొచ్చు. తర్వాత ఇంకొక షాట్లో వీళ్ళిద్దరికి మంచి ఫైట్ జరుగుతోంది, జూనియర్ ఎన్టీఆర్ కానీ సైఫ్ అలీ ఖాన్కి. అది అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కావాల్సింది. ఎందుకంటే ఆ ఫేస్ను పోలిన రాక్స్ ముందు ఒక పిల్లర్స్ లాగా నిలబెట్టేసి అందరూ అరుస్తుంటే ఏదో డబ్ల్యూడబ్ల్యూలో లాగా ఫైట్ ఏందో తెలియాల్సింది. అండ్ మీరు ఇక్కడ ఒక అతను గమనించారా, ఇతను ప్రభాస్ గారికి డూప్. సో ప్రభాస్ కిరణ్ అది అంటారు ఆయన్ని. సో ఆయన బాహుబలిలో ప్రభాస్ గారికి డూప్గా చేశారు. సో ఆయన ఈ మూవీలో కొంచెం ఏదో హీరోల్ లాగా ఇచ్చినట్టున్నారు. ఇంకా నెక్స్ట్ షాట్ చూస్తే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అదే దేవర కొడుకు క్యారెక్టర్ ఉన్నటువంటి అతను ఆ జాతరకి ఇన్వైట్ లాగా వచ్చినట్టున్నాడు. ఇక్కడ ఈ కత్తుల ఆయుధ పూజ ఏదైతే ఉందో అదొక సింహాసనంలా కనపడుతుంది. మనోడిని ఏదో కూర్చోమంటున్నారు, మనోడు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనపడుతుంది. అండ్ నెక్స్ట్ షాట్లో సైఫ్ అలీ ఖాన్కి జూనియర్ ఎన్టీఆర్కి సేమ్, అంటే ఇంకొక ఫైట్ ఇక్కడ షిప్లో జరుగుతున్నట్టు కనపడుతోంది. ఐ థింక్ అదే ఏదైతే వాళ్ళకి చెడిందో ఆ తర్వాత నుంచి వీళ్ళు చేస్తున్న అక్రమాలన్నిటికీ దేవర అడ్డుపడుతూనే ఉన్నాడు. సో దట్స్ ద రీజన్. అందుకే సో ఓవరాల్ గా ఇది నేను అనుకున్న థియరీ, రైట్? ఏదైనా జరగచ్చు, మనం ఒక థియరీ అనుకుంటున్నాం, జస్ట్ మన థియరీ మాత్రమే, దయచేసి మీరు వేరేలాగా అనుకోకండి. ట్రైలర్ చూసి ఎవరికి తోచిందో వాళ్ళు మాట్లాడతారు, రైట్? సో నాకు అనిపించింది ఇది, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ట్రైలర్ అయితే ఓకే, బట్ అంత హైగా అయితే, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ట్రైలర్ ద్వారా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తే హోప్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్తే దొబ్బుతుందేమో అన్న భయంతో, కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్ అందుకని చిన్న భయం ఉంది. బికాస్ ఎందుకంటే ఆచార్య చూసాం కదా, ఆచార్య చూసాము, ఫుల్ బిర్యానీ ఫుల్ మీల్స్ తిన్నాం కాబట్టి సో ఎంతో కొంత భయం ఉంటుంది మాకు. అండ్ దయచేసి ఆ శక్తి ఆంధ్ర వాళ్ళ అలాగా అవ్వకూడదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైట్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్, అంతే. ఎస్, మంచి యాక్టర్స్ ఉన్నారు, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, ఇంకా బోల్డ్ అంతమంది అందాల నటి జాన్వీ కపూర్. ఇంకొక 15 రోజుల్లో ఫ్యాన్స్ కి పండగే దేవరా రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ అయితే బాగుంది.